రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమన్స్ ద 10th chapter. మొదటి వచనము దయచేసి చదువుదాం. ఫస్ట్ వర్స్ ఆఫ్ రోమన్స్ 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననే ఉన్నది. ఇక్కడ పాల్ తన హృదయాభిలాష, ఆయన దేవునికి చేస్తున్న ప్రార్థన, ఇజ్రాయెల్ గురించి ఆయన ఉద్దేశం ఏంటో ఆయన చెప్తున్నాడు. వన్ వర్డ్ హీ మేడ్ ఇట్ క్లియర్. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నేను ఆశిస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. సమ్టైమ్స్ వీ లూజ్ సైట్ ఆఫ్ దిస్. ఐ వాజ్ మెన్షనింగ్ ఆల్ నైట్ ప్రేయర్కి త్వరగా వెళ్ళాలనే ఆశతో నేను వెళ్తున్నప్పుడు నా ముందు ఒక ఇద్దరు యవనస్తులు బండి మీద, మరి తాగున్నారో తెలియదు, ఎట్లున్నారో తెలియదు, కానీ ముందు నన్ను పోనిస్తలేరు. సో నేను హార్న్ కొడితే ఇంకెక్కువ మెల్లగా చేసుకుని బండి ముందు ఇట్లా దాని తర్వాత సర్కస్ చేస్తున్నాడు. ఒక ఆయన ఇంకొక ఆయన మీదకి ఎక్కి స్టీరింగ్కి వెళ్ళాడు. ఆయన వెనక్కి వచ్చాడు. నవ్వుకుంటా కదులుతలేరు. ఇంకా నాకు మెల్లగా ఇరిటేషన్ స్టార్ట్ అయింది. నాకు ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి చివరికి ఎట్లా అనిపించిందంటే, బిలీవ్ మీ, నాకు నిజంగా ఇట్లా అనిపించింది, గుద్దేస్తే ఒక్కసారి అయిపోతుంది. బికాజ్ వెన్ ఐ వాజ్ అ వరల్డ్లీ పర్సన్, ఐ వాజ్ అ ర్యాష్ పర్సన్ లైక్ దాట్. అండ్ సడన్లీ ఐ వాజ్ ఫీలింగ్ దోస్ ఫీలింగ్స్ అండ్ ఐ వాజ్ థింకింగ్, లెట్ మీ గో అండ్ డాష్ దెమ్ అండ్ ఫినిష్ ఆఫ్, తర్వాత చూద్దాం, తర్వాత ఏమవుతుందో అవుతుంది. సడన్లీ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు నేను వెళ్ళి ఇట్లాంటి వాళ్ళ కొరకే మళ్ళీ ప్రేయర్ చేస్తాను. ఇట్లాంటి వాళ్ళ కొరకే వీళ్ళు రక్షణ పొందాలని మళ్ళీ దేవా వెళ్ళి రక్షించాను ప్రేయర్. ఇక్కడ in 2 minutes I am not able to tolerate something that they are doing. And I was reminded how easily, enta teliga manam distract అయిపోవచ్చు. That the real issue, మనం ఏ మనుషులతో వ్యవహరిస్తున్నామో, ఏ ప్రాంతాల్లో జీవిస్తున్నామో, అసలైన విషయము ఏంటంటే వాళ్ళు మన బంధువులని కాదు, వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు, మనతో సమాధానంతో బ్రతకాలని కాదు. అసలైన విషయం ఏంటంటే వాళ్లకు రక్షణ అవసరము. ఏంటి రక్షణ? వాట్ డస్ ఇట్ మీన్? అసలు రక్షణ పొందడము, వాళ్ళు రక్షణ పొందాలని నేను ప్రేయర్ చేస్తున్నానంటే అర్థం ఏంటి? బైబిల్ మనకి స్పష్టంగా ఒక విషయాన్ని చూపిస్తుంది. అదేంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారు. రోమా 3:23 అది చెప్తుంది. రోమా 3:10 చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ దుర్నీతి ఎట్లా వచ్చింది? 1 యోహాను 3:4 చెప్తుంది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనిషి చేసిన పరిస్థితి ఏంటంటే ప్రతి మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అండ్ ఆ అతిక్రమము వలన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నాడు. ప్రస్తుత లోకంలో దేవునికి విడిపోయి ఉన్నాము. ఈ లోకంలో ఇన్ని కష్టాలు, బాధలున్నా, రోగాలున్నా, బీదరికమున్నా సృష్టికర్తతో మనకి సంబంధం లేదు. ఆయన మహిమతో మనకి సంబంధం లే. మనం ఫెయిల్ అయిపోయినాము, మనం ఆయనకి దూరంగా ఉన్నాము. అందుకే దేవుడు మన కళ్ళకు కనపడ్డు. బట్ దట్ ఈస్ నాట్ ది ఎండ్. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమునకు వచ్చు జీతము మరణము. ఒకరోజు ఈ శరీరం వదిలిపెడతాం. మరణం అనే భయంకరమైన దుర్ఘటనకు మనము గురి కాకపోతున్నాం. రోమా 5:10 చెప్తుంది, అందరూ పాపము చేసి ఉన్నారు గనుక అందరికీ మరణము సంప్రాప్తమైంది. కానీ మరణం కూడా అంతం కాదు. హెబ్రీ 9:27 ఏం చెప్తుంది? మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడింది, అటు తర్వాత తీర్పు. సృష్టికర్త దగ్గరికి మనం తిరిగి వెళ్ళాలా? మన్నులోనికి వెనకటి వల్ల వెళ్తుంది, ఆత్మ దాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి తిరిగిపోతుంది. అండ్ యు నో వాట్ ఈస్ ద రీజన్? దానికి కారణం ఏంటో తెలుసా అండి? మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును. ఈ జీవితంలో చేసిన ప్రతి క్రియకు దేవుని ఎదుట లెక్క చెప్పే దినమున్నది. అండ్ ప్లేయరా, ఆ తీర్పు జరిగినప్పుడు బైబిల్ చెప్తుంది
ఆ తీర్పులో ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి వస్తుంది. ప్రతి హృదయ ఆలోచన తీర్పులో బట్టబయలవుతుంది. అవి వెలుగులో చేసిన చీకటిలో చేసిన ప్రతి క్రియ ఆ తీర్పులోనికి వస్తుంది. గ్రంథాలు తెరిచినప్పుడు ప్రతి మనిషి జీవితం బయటకు వస్తుంది. దేవుడు మనిషిని తీర్పు తీర్చినప్పుడు మనం చేసిన పాపానికి శిక్ష ఉన్నది. అండ్ దాట్ ఈస్ ద రియల్ ఇష్యూ. ఏంటి ఆ శిక్ష? బైబిల్ చెప్తుంది, అది యుగ యుగములు మండుచున్న అగ్నిగుండం. వింటున్నారండి? ఆమేన్. అండ్ బైబిల్ ఇస్ సో క్లియర్. బైబిల్ టెల్స్ us, యేసు ప్రభు మళ్ళా నరకం గురించి, మరణం తర్వాత మనిషికి వచ్చే శిక్ష గురించి మళ్ళా ఆయన వార్న్ చేశాడు. హీ వార్న్డ్ us that there is a hell. ప్రతి ఒక్కరూ పాపం చేశారు కనుక ప్రతి ఒక్కరూ ఈ శిక్ష పొందే పరిస్థితులు ఉన్నారు. సో ఎంత గనుడైనా, ఆయనకు మర్సిడీస్ బెంజ్ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, బెస్ట్ బట్టలు వేసుకొని ధనవంతులాగా నార బట్టలు ధరించుకొని విందు చేసుకుంటుండొచ్చు, దేవుని నేత్రాలతో ఆయన వైపు చూస్తే మనకొక్కటి అర్థమైంది, ఆయన ఒట్టి నీడ వంటి వాడే. ఆయన ఒట్టి నీడ వంటి వాడే. ఒక జారుడు బండ మీద నిల్చుని ఉన్నట్టున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఈ జీవితాన్ని వదిలిపెడతాడు, దేవుని యొక్క తీర్పులో నిల్చుంటాడు. దాని తర్వాత యుగ యుగములు మండుచున్న అగ్నిగుండం అన్నది. ప్లరా, ఈ శిక్ష నుండి రక్షించడం కొరకు, పాపులను రక్షించడం కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు సృష్టికర్త, మనుషులను సృష్టించిన దేవుడు మానవ జాతి నరకానికి వెళ్ళొద్దని ఆయనలో ఒక భాగము. ప్లరా, దేవుని కుమారుడు అన్నప్పుడు మనకు అనిపించవచ్చు దేవుడికి కొడుకున్నాడా? అది కాదు, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవునిలో ఒక భాగము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి శిక్షను సిలువలో మోసాడు. ప్లరా, యేసు ప్రభువుని చరిత్ర నుండి తీసివేస్తే మానవ జాతికి రక్షణ లేదు. దట్ ఈస్ ద సోబరింగ్ ట్రూత్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఈ పాపానికి జీతం మరణం, మనం తీర్పులో పాపానికి రాబోయే శిక్ష యుగ యుగములు మండుచున్న అగ్నిగుండం. మనల్ని మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం. మన మంచి పనులు, మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన దాన ధర్మాలు దేవుని ఎదుట ఒక్క పాపాన్ని తీయలేవు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పాపానికి రావాల్సిన శిక్ష మనిషి తీసుకోలేడు. తను తీసుకోలేని స్థితిలో, నిస్సాయి స్థితిలో ఉండగా యేసుప్రభు వచ్చి సిలువలో మన శిక్షను మోసాడు. ఐ విల్ హంబ్లీ సే దిస్, ప్లీజ్ అండర్స్టాండ్. నరకం అనేది లేకపోతే, ఇఫ్ హెల్ ఇస్ నాట్ ది ఇష్యూ, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యూ డోంట్ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ ఎనీబడి. ఈ లోకం మట్టుకే మన నిరీక్షణ అయితే, ఈ లోకంలో కొంచెం పీస్ఫుల్గా ఉంటాము. నువ్వు అనవసరంగా పీస్ డిస్టర్బ్ చేసినోడు అవుతావు. నీ మతం గురించి చెప్పి, నీ యేసుప్రభు గురించి చెప్పి అనవసరంగా గొడవ పెట్టినోడు అవుతావు. వాళ్ళు ఏదో వాళ్ళ మతంలో హాయిగా ఉన్నారు, వాళ్ళని ఉండని. ఇఫ్ దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ దిస్, తిందాం, తాగుదాం, సుఖిస్తాం, లిమిట్లో పాపం చేద్దాం, బ్రతికినంత కాలం బ్రతుకుదాం, ఆరోగ్యంగా ఉందాం, హాయిగా ఉందాము, బ్రతుకుదాం, సంబడి వాస్ సేయింగ్, నేను అలసిపోయి ఇంటికి పోతున్నా, ఎప్పుడు ఇంటికి పోవాలా, స్నానం చేసుకుని హాయి పండుకుందామని పోతుంటే నా ఎదురుగుండా ఒక ఆయన పూర్తిగా తడిసిపోయి పాప అంటున్నాడు. కారు ఆపంటే మధ్యరాత్రి నాకేమనిపిస్తుంది, ఈయనెవరు నాకు అడ్డం పడుతున్నాడు, ఈయన దొంగోడా లేకపోతే ఏం కొడుతున్నాడు నా దగ్గర. నువ్వు ఎంత హార్న్ కొట్టి లైట్ వేసినా పోతలేడు, పక్కన పోతలేడు, ఇటు వస్తున్నాడు. నువ్వు చివరిగా ఆపి గ్లాస్ కొంచెం దించి, ఏం కావాలంటే, బ్రిడ్జ్ పడిపోయింది, నువ్వు ముందుకెళ్తే నువ్వు చచ్చిపోతావు, ఆపంటే నువ్వు ఆయన థ్యాంక్స్ చెప్తావు. అవును కదా? అరే నన్ను ఆపినావు, అవును కదా? ఎస్ ఆర్ నో? యునో దాట్ ఈస్ ద గాస్పెల్. సువార్త మనకి వార్నింగ్ ఇస్తుంది. బ్రిడ్జ్ పడిపోయింది, నీకు ముందు నాశనం ఉన్నది, కానీ ఆ నాశనం నుండి నిన్ను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. నీ శిక్షను భరించి ఆయన నిన్ను ఉచితంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ బ్రదర్, ఐ వాంట్ టు హంబ్లీ సే దిస్, ఇఫ్ దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ, డోంట్ డిస్టర్బ్ ఎనీబడి, డోంట్ ప్రే ఫర్ ఎనీబడి, లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. బట్ ఇఫ్ దెర్ ఇస్ రియల్లీ ఎ హెల్
and the Bible warns us about it, then you must be concerned. నేను రక్షణ పొందాలా, ఇతరుల రక్షణ గురించి కూడా నేను ప్రయాసపడాలి. వాళ్ళని నిందించిన, కొన్నిసార్లు హింసించిన, నన్ను బాధ పెట్టిన, ఈ లోకమ శాశ్వతము, మేమందరం పరలోక రాజ్యం పోతున్నాము, నేనైతే రక్షించబడినా వాళ్ళ గురించి నేనేమైనా త్యాగం చేసి నేను ప్రయాసపడతాను. ప్రైజ్ ద లార్డ్. వై ఆర్ వి ప్రేయింగ్ ఫర్ ఓల్డ్ సిటీ? ఇఫ్ యు లవ్ ద పీపుల్ ఆఫ్ ఓల్డ్ సిటీ, పాత బస్తీ ప్రజల్ని ప్రేమించి, దేవా వాళ్ళు నరకానికి వెళ్ళొద్దు, వాళ్ళు రక్షణ పొందాలంటే యు హ్యావ్ ఎ రియల్ మోటివ్. ఇంకే మోటివ్ ఉన్నా దట్ షుడ్ బి సెకండరీ. ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇశ్రాయేలీల కొరకు నా హృదయాభిలాషయు, దేవునికి నేను చేయు ప్రార్థనయు, వారు రక్షించబడాలా. వాళ్ళు నశించే స్థితిలో ఉన్నారు. చదవండి ఒకసారి మొదటి తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఏం కోరుతున్నాడు దేవుడు? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు. చూసారండి, దిస్ ఇస్ ద హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. రెండవ రాకడ ఆలస్యం అవుతుందండి. దిస్ ఇస్ ద రీజన్. యు నో వాట్ దట్ ఈస్? ఎవరు నశించొద్దు, అందరూ మారు మనసు పొందాల. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ హీలింగ్, అందరు స్వస్థపడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హీలింగ్? 4 రోజులు స్వస్థపడతావు, కొంచెం ఎక్స్టెండ్ అయింది లైఫ్, దాని తర్వాత మళ్ళీ చచ్చిపోతావు. ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ ప్రాస్పెరిటీ, నాయన కొంత పైసలు వస్తాయి, కొంచెం సుఖం అనిపిస్తావు, కొంత ధనం ఖర్చు పెడతావు, కొంచెం షోకులు చూపించుకుంటావు, మళ్ళీ దాని తర్వాత చచ్చిపోతావు, అంత వదిలిపెట్టేళ్తావు. దట్ కాంట్ బి ద గోల్. హీలింగ్ కాంట్ బి ద గోల్. పీస్ ఆఫ్ మైండ్ కాంట్ బి ద గోల్. నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉన్నా, నువ్వు చనిపోయి నరకానికి వెళ్తే లోకం అంతా సంపాదించే లాభం, దట్ కాంట్ బి ద గోల్. ద గోల్ ఈస్ మనిషి పాపం చేసి దేవుని ఎట్ట నేరస్తునిగా ఉన్నాడు. అండ్ దట్ షుడ్ బి ద కన్సర్న్ వెన్ వి కమ్ బిఫోర్ గాడ్. ప్లరా, నరకము ఒక నిజమైన స్థలము. హెల్ ఇస్ నాట్ జస్ట్ అ స్టేట్ ఆఫ్ మైండ్, హెల్ ఈజ్ అ రియల్ ప్లేస్. హెల్ అని ఈజీగా వాడతాం. నరకం అనుభవిస్తున్నా. యాక్చువల్లీ దేని గురించి వాడొద్దు ఆ మాటని? ఎందుకంటే నరకం యొక్క నిజస్థితి యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ ఎనీథింగ్. నా ఇంటికాడ నా ఫ్యామిలీతో నరకం, నా బండి నాకు నరకం, నా ఆఫీస్లో నా బాస్తో నరకం. నరకం అంటే మనం ఊహించలేం కూడా. డోంట్ కంపేర్ సంథింగ్. నరకం యొక్క పంచ్ని తీసేయద్దు. హెల్ ఈజ్ అ రియల్ ప్లేస్, అ ప్లేస్ ఆఫ్ టార్మెంట్. యు నో, వి అండర్స్టాండ్. ఒకరోజు నరకం కూడా అగ్నిగుండంలో పడవేయబడుతుంది. కానీ నరకంలోకి వెళ్ళిన ధనవంతుడే అక్కడ ఏడుస్తూ, వేదనలో ఆయన ఏడుస్తా, ఒక్క చుక్క నీళ్ళు నాకు తాగిపించండి, ఆయన హీస్ క్రైయింగ్ దేర్. జీసస్ టోల్డ్ ఇట్ టు షో హెల్ ఈజ్ అ రియల్ ప్లేస్. ఆయన అన్నాడు, నీ కన్ను నీ చేత పాపం చేస్తే ఆ కన్ను పీకేసుకో, కన్ను పోవడం బెటర్. అరే, కన్ను ఎవడైనా పీక్కుంటాడా అని అంటాడు. కన్ను పోవడం బెటర్. ఎందుకు? నువ్వు నరకం వెళ్ళడం కన్నా అక్కడ ఎట్లుంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుచాదు. కన్ను పీకడం కన్నా డేంజరస్ ప్లేస్ ఉన్నదా? చెయ్యి నరుక్కోవడం కంటే డేంజరస్ ప్లేస్ ఉందా? కాలు నరకడం కంటే అవునున్నది. అదేంటి తెలుసా? నరకాగ్ని. Are you listening? So today church, let us believe what the Bible says. నరకం గురించి కొన్ని మాటలు చెప్పనండి. మత్తయి సువార్త ఒకసారి చూడండి, 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల్లోండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. Now please read 41 అక్క.
అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. You see, there are so many things that are told here. One of the first thing he says, నన్ను విడిచి పో, leave. Some man of God was once saying, now is the time. God is saying come. He's saying come unto me, all of you who labor, come unto me, sinner. Whatever your situation is, come. But he's saying there coming a day when God will judge. Then he will not say come. You know what he'll say? Get out. Prabha, మేమెవరో మీకు తెలియదా? నీ నామం దయ్యాలలో కొట్టినాం, ప్రవచించినాం. ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. He says, get out from my presence. You know, there is a day God will cast the sinner away from him. Actually, sin వలన మనిషికి సంప్రాప్తమైన అన్నిటికన్నా గ్రేటెస్ట్ లాస్ ఇస్ దిస్. ఏంటో తెలుసండి? దేవునితో సంబంధం మనకు పోయింది. మనం సృష్టించబడింది ఆయనతో సావాసం కలిగి బ్రతకడానికి. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేసిండో, ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ దేర్ ఇస్ గోయింగ్ టు కమ్ వన్ ఫైనల్ సెపరేషన్, ఇటర్నల్ సెపరేషన్, వేర్ గాడ్ విల్ సే డిపార్ట్ ఫ్రమ్ మీ. అండ్ దట్ డజంట్ మీన్ డిపార్ట్ ఫ్రమ్ దేవుడు ఉండలేని స్థలానికి వెళ్ళిపోతారని. బట్ వాట్ ఇట్ మీన్స్, ఇంకా దేవుని బ్లెస్సింగ్ లేదు, ఇంకా దేవుని ఫేవర్ లేదు, ఇంకా దేవుని కరుణ, దేవుని ఆదరణ ఇంకా లేదు. యుగములు దేవుని ఉగ్రత కింద దేవుని ఎదుటనే ఉంటారు. ఒకసారి చదవండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పెను, ఈ క్రూర మృగమును గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. విన్నారండి? కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్? I can't imagine that, but బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని దూతల ఎదుట, దేవుని ప్రజల ఎదుట కూడా. యెషయా గ్రంథం చివరి వచనం చెప్తుంది, వాళ్ళు వెళ్ళి దేవునికి తిరుగుబాటు చేసిన వారి కళేబరములను చూచెదరు, వారి అగ్ని ఆరదు, వారి పురుగు యుగ యుగాలు. I think God's people who are saved will worship God even more and say, దేవా పాపే నేను అక్కడ ఉండాల్సింది, దేవా నాయనా నా ఎడల ఇంత కృప చూపించి నా శిక్షను మోసి ఏ అర్హత లేని నన్ను రక్షించినందుకు వందనాలు దేవా, నాయనా నేను దానికి పాత్రుడు కానీ నాయనా నాకెంత దయ చూపించావు. దే విల్ వర్షిప్ గాడ్. బట్ ద బైబిల్ ఇస్ టెలింగ్ it will be before God that they will be tormented. So it is a place away from the presence of God, that they will not receive God's favor or grace anymore. But sister, hell is a place of separation from God. దేవుని నుండి వేరే స్థలం. అంతేకాదు ఇది కూడా చెప్పనండి, బైబిల్ చెప్తుంది అది కటిక చీకటి ఉన్న స్థలము. కటిక చీకటి, యుగ యుగములు ఆ చీకటి దాటలేరు. వెలుగనే ప్రసక్తి లేదు. చీకటిని ప్రేమించారు కనుక చివరికి యుగ యుగాల అగ్ని ఉన్నా ఆ వేడి ఉంటుంది కానీ వెలుగు ఉండదు. ఆ చీకటిలో మండుతుంటారు. యూ వాంట్ టు లుక్ ఎట్ ఎ వర్స్, Matthew 8 chapter. Can you look at the 12th verse? రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని. ఏడుపును పండ్లు కొరుకుటను. It's a place of darkness. కాసేపు గుడ్డి వాళ్ళం అయితే we can't imagine the pain of it. Just few years నువ్వు కళ్ళు లేకుండా బ్రతుకుతా అంటే we can't imagine. Bible is saying it's a place of darkness. 22nd chapter కూడా ఒక్కసారి చూడండి అక్క, 13th verse, 22:13. There are many verses. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు అక్కడ ఉండునని బైబిల్ చెప్తుంది.
సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ 25th చాప్టర్లో కూడా ఆ మాట రాస్తుంది. మేబీ యూ కెన్ రీడ్ దట్ ఆల్సో. 30th verse ఒకసారి చూడండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండున. నేను ఏడుపును పండ్లు కొరుకుట, వెలుపటి చీకటి. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్. ప్లీజ్ అండర్స్టాండ్, హెల్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్. దేవుని సన్నిధిలో నుండి దూరమై చీకట్లో ఉండే స్థలం. దాంతోపాటు ఇంకొక మాట చెప్పబడింది. ఏంటో తెలుసా? నరకము అది మండుచున్న అగ్ని. పండ్లు కొరకడం ఎప్పుడు చేస్తారంటే తట్టుకోలేని నొప్పి ఉన్నప్పుడు, ఎవరైనా కాలు కోస్తున్నప్పుడు, అప్పుడు ఎనస్థీసియా లేనప్పుడు ఏం చేశారంటే నోట్లో బుల్లెట్ని పెట్టో ఏదో పెట్టి దాన్ని గట్టిగా కొరుకోవాలి, ఈ నొప్పితో ఇది మర్చిపోవడానికి. బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందంటే పండ్లు కొరుకుతూ ఉంటారంట, ఏడుస్తుంటారంట. దే విల్ బి గ్రైండింగ్ దేర్ టీత్. వాట్ వీ అండర్స్టాండ్ ఈస్, సమ్ పీపుల్ ఆస్క్, ఆత్మకు బాధ ఉంటుందా, ఆత్మకు కాలుతుందా? బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ ఒకరోజు లేస్తారు. దేవునితో జీవించే వారికి మహిమ శరీరాలు, క్రీస్తుని పోలిన శరీరం ఇవ్వబడుతుంది. కానీ పాపంలో జీవించిన వ్యక్తికి తన దేహమందు చేసిన పాపాలకి శిక్ష పొందడానికి అటువంటి శరీరం, అది నశించదు కానీ శ్రమ అయితే పొందే శరీరం. కెనాట్ ఎస్కేప్ ఇట్. యూర్ అండర్స్టాండింగ్? ఈ లోకంలో నా శరీరం నాకు బాధ పెడుతుంది, నాకు ఏదైనా పాయిజన్ ఇచ్చి నన్ను చంపేసేయండి, చచ్చిపోతే ఈ దేహం వదిలేస్తే బాధ. కానీ ఆ రోజు దేవుడిచ్చే శరీరము, ఇట్ వోంట్ డై, బట్ ఇట్ విల్ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. అండ్ రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ గాడ్స్ anger on the wicked. Usually we think, I was going through a small study about this, usually man మామూలుగా అనుకుంటాం దేవుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. ఒక రకంగా అది వాస్తవం. ఎట్లా తెలుసండి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మంచోడి మీద చెడ్డోడి మీద వర్షం పంపిస్తున్నాడు, ప్రతి మనిషికి రక్షణను దయచేస్తున్నాడు, అందరి కొరకు షరతు లేకుండా ఆయన ప్రాణం ఇచ్చాడు. కానీ ప్లీజ్ అండర్స్టాండ్, వేర్ దిస్ స్టాప్స్ అంటిల్ హీ రిజెక్ట్స్ గాడ్స్ లవ్. వెన్ హీ రిజెక్ట్స్ గాడ్స్, దేవుని తెలిసినాక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు, అజ్ఞానంలో చేస్తున్నాడు, దేవుడు ఆయన కనికరిస్తూనే ఉన్నాడు. కానీ బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి కాదని, దేవుని రక్షణను కాదని ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నాడో, నౌ హీ ఈజ్ ఇన్ రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. Now he is against God. It's not that he doesn't know God, he is now against God. Please remember, Bible says God is angry with the wicked. He is angry not just with sin, he is angry with the wicked person. నాయన లోకంతో స్నేహము, దేవునితో వైరము. నాయన కేవలం పాపం వైరం కాదు, లోకంతో స్నేహం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న వ్యక్తి, ఆయన దేవునికి శత్రు. ఎవడైనాను లోకంతో స్నేహం చేసిన ఎట్లా అతడు దేవునికి శత్రు అవుతాడు. ద పర్సన్ నౌ బికమ్స్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్, అండ్ దట్ ఈస్ ద టైమ్ గాడ్ ఇస్ పనిషింగ్. Brother, I wish I could make this more graphic and more real so that we'll realize I can't do it. But all I can say is, I can tell from the Bible, అక్కడ ఏడుపును పండ్లు కొరికేనంత వేదన ఆ నరకంలో ఉంటుంది. They'll be crying, weeping, wailing, screaming, but there is no end. Some people ask, దేవుడు అంత క్రూరుడా? నాయన క్రూరుడు కాదు కనుకనే పాపం చేయొద్దని చెప్పాడు. క్రూరుడు కాదు కనుకనే ఆయన మీద ఉమ్మేసిన, ఎగతాళి చేసిన, గడ్డం పీకిన, నువ్వు దిగిరా చూద్దాము, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, మమ్మల్ని ఆడ రక్షిస్తావు అని ఎగతాళి చేస్తుంటే ఆయన మౌనం వహించింది ఎందుకో తెలుసా? ఆయన కరుణ గలవాడు కనుక. ప్రైజ్ ద లార్డ్. ఆయన గురించి ఆయన సేవకుల్ని చంపేసి గ్రాహం స్టెయిన్స్ గారిని తగలబెట్టేసిన దేవుడు ఏమంటలేదు. ఎందుకో తెలుసా? ఆయన కనికరం గలవాడు కనుక. హీ ఈస్ గివింగ్ ద వరల్డ్ టైమ్. వీ కెన్ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ గాడ్స్ మర్సీ. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, దట్ హీ హ్యాస్ టు డూ జస్టిస్. పాపాన్ని ఆయన శిక్షించాలి. హీ హేట్స్ ఈవిల్ అండ్ హీ హేట్స్ ద పర్సన్ హూ విల్లింగ్లీ డస్ ఈవిల్. నేను ప్రేమతో చెప్తాను, మనలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నట్లయితే, అజ్ఞానంగా చేసినోనికిను బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్న నీకును తేడా ఉన్నది. అజ్ఞానంగా చేస్తున్నాడు, తెలవక చేస్తున్నాడు.
అని దేవుని నియమాలు తెలియదు, దేవుని శిల్వ తెలియదు, నరకం తెలియదు, పరలోకం తెలియదు. కానీ నీకు అన్నీ తెలిసినాక ఇష్టపూర్వకంగా చేస్తున్నావంటే ఇప్పుడు నువ్వు దేవునికి అగేన్స్ట్ నువ్వేం చేస్తావు అన్నట్టు నువ్వు పోతున్నావు. నీకు చేత కాదు, నన్ను ఏం చేయలేమనే యాంగిల్లో నువ్వు పోతున్నావు. నీకు నిజంగా నాకు దేవుడు నన్ను శిక్షించగలడు అని నీకు భయం ఉంటే నువ్వు దాని జోలికి పోతున్నావంటే యువర్ గోయింగ్. అయినా కూడా దేవుడు నిన్ను ఏం చేయకుండా నీకు టైం ఇస్తున్నాడంటే బికమ్ హంబల్ అని సే, దేవా నేను ఇంత తిరుగుబాటు చేసినా నువ్వు నన్ను శిక్షించలేదేవా, అయ్యా నీకు వందనాలు. ఆర్ యు లిస్నింగ్ చర్చ్? ఆమేన్. There's going to be a fire. Please look at it. Look at Matthew 25 and 41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. నిత్య అగ్నిలోనికి అగ్ని ఉంటుంది, అక్కడ అగ్ని ఉంటుంది. అగ్ని యొక్క బాధ నాయన, బాధల్లో, నరక బాధల్లో ఆడ అగ్ని కాలుతుంటుంది. ఇంకొకటి చదవండి, రెవల్యూషన్ 20 and 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండం అది. ఈ అగ్నిగుండము రెండవ మరణము. See, it's a lake of fire. Please read 21st chapter and the 8th verse. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. సో పిల్లరా, దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఈ మాట చెప్తుంది. ఏంటంటే అదొక అగ్నిగుండం. అక్కడ వేదనలో ఒక ముఖ్యమైన వేదన ఏంటంటే అగ్ని యొక్క వేదన. బహుశా మానసిక వేదన కూడా ఉంటుంది. మానసిక వేదన ఏమై ఉండొచ్చు తెలుసండి? మానసిక వేదన ఏంటంటే, నాకింత ఛాన్స్ ఉంటే నేను ఎందుకు తిరస్కరించిన, నాకింత చెప్తుంటే నేను ఎందుకు వినలే, మెసేజెస్ అన్నీ గుర్తుకొస్తాయి, దేవుని సేవకులు చెప్పి వార్నింగ్ ఇచ్చినవి గుర్తుకొస్తాయి. అరే నాకింత చెప్పి, సామెతల 5వ అధ్యాయం చెప్తాడు, వ్యభిచారపు జీవితం జీవించి చివరికి తన మాంసమును కాల్చివేయనంత రోగం తెచ్చుకుని ఏడుస్తాడంట. అయ్యో, నా ఉపదేశకులు నాకు చెప్పినప్పుడు నేను ఎందుకు వినిపించుకోలే, నేను ఎందుకంత గర్వంగా ఉంటి, why was I so foolish that I rejected? And there will be such a remorse, such a sorrow, they can't do anything. ఎట్లాంటి బాధ అంటే the cry of hell is this. నరకం యొక్క పిలుపు ఏంటంటే, గాడ్ సెండ్, పంపు నా సోదరులు వాళ్ళు ఇక్కడికి రావద్దు.